నమస్తే, దిస్ ఇస్ సౌర్య. తమిళనాట ఘన విజయాన్ని సాధించిన టీవీకే పార్టీ అధినేత విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పేసి ఈ 4 రోజులు కూడా జరిగిన సందడి ఏదైతే ఉందో దానికి ఒక్కసారి బ్రేక్ పడినట్టు అయింది. సో క్యాడర్ని ఏర్పాటు చేసుకోవడానికి తగ్గ మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో ఇప్పుడు స్టాలిన్ వైపు యూటర్న్ అవుతుంది. ఇదంతా కూడా స్టాలిన్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అనే వార్త వినిపిస్తుంది. సో ఏంటి అసలు ఈ కన్ఫ్యూజన్? దీని గురించి ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ నిన్నటి వరకు ఒక దీంతో ఉన్నాము. సో ఈ రోజు ఎంటైర్ చేంజ్ అయినట్టుగా అనిపిస్తుంది. సో ఏమనుకోవచ్చు, గవర్నర్ కూడా పక్కన పెట్టారు అని ఆయన ఏం సజెస్ట్ చేసి ఉంటారు, ఏం జరిగి ఉంటుంది అనుకోవచ్చు? నిన్న విజయ్ అండ్ వాళ్ళ టీము వెళ్ళి గవర్నర్ మన రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయన యాక్చువల్గా కేరళ గవర్నరు, తమిళనాడుకి ఇన్ఛార్జి. సో ఆయన్ని వెళ్ళి కలిశారు. మామూలుగా అయితే ఆయనే పిలుస్తాడు అనుకున్నారు. జనరల్గా సంప్రదాయం ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలుస్తారు. అయితే పిలవలేదు, ఈయన్ని విజయ్ని పిలవలేదు. సో కాబట్టి వీళ్ళే వెళ్ళారు. వెళ్ళిలో నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, గవర్నమెంట్ ఫామ్ చేస్తాను, నాకు ఒక 2 weeks టైం ఇస్తే నేను అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకుంటాను అనేది విజయ్ చెప్పాడు. జనరల్గా ఇది కన్విక్షన్ ఇలాగే జరుగుతూ ఉంటుంది. మామూలుగా మన గతంలో చూస్తే కూడా 2006లో కూడా కరుణానిధికి 96 సీట్లే వచ్చాయి. అప్పుడు సిపిఎం తర్వాత కాంగ్రెస్ మద్దతుతో ఆయన గవర్నమెంట్ ఫామ్ చేశాడు. అట్లాగే 2018లో కర్ణాటకలో యడియూరప్పకి బీజేపీకి 104 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్ కి 78, జేడీఎస్-కి 37 వచ్చాయి. సో అప్పుడు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి యడియూరప్పని పిలిచి గవర్నమెంట్ ఫామ్ చేసుకోమన్నాడు. కానీ యడియూరప్పకి మెజారిటీ లేదని తెలుసు, రాదని కూడా తెలుసు. కానీ అక్కడ బీజేపీ కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసుకోమని పిలిపించారు. సో వీళ్ళిద్దరూ జేడీఎస్ కాంగ్రెస్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఇమ్మీడియట్ గా బల ప్రదర్శనకి ఆదేశించింది. ఆ బల ప్రదర్శనలో యడియూరప్ప ఓడిపోయి 2 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దాని తర్వాత కాంగ్రెస్ జేడీఎస్ గవర్నమెంట్ ఫామ్ చేశాయి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బీజేపీ పార్టీ అంటే గవర్నర్లు బీజేపీ పార్టీకి ఎట్లా తొత్తులుగా వ్యవహరిస్తూ ఒక సంప్రదాయాల్ని తొంగలో దొక్కుతూ వాళ్ళకు అనుకూలంగా ఉంటే మాత్రం ఒక రకమైన సంప్రదాయం, వాళ్ళకి నచ్చని వాళ్ళని ఒక రకం. మామూలుగా అయితే ఇప్పుడు యడియూరప్పకి జరిగింది, గతంలో గోవాలో కూడా ఇలాగే జరిగింది. అలాంటప్పుడు విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఇంకే పార్టీ కూడా మేము క్లెయిమ్ చేయట్లేదు. మేము ఎవరన్నా ఆల్రెడీ అంటే మామూలుగా ఏంటి ప్రీ ఎలక్షన్ అలియన్స్ అన్నా పిలవాలి పెద్దదైతే, లేదా పోస్ట్ ఎలక్షన్ అలియన్స్ ఏర్పడి మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐడిఎంకే డిఎంకే ఆల్రెడీ కలిసిపోయి మేమిద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తామని కానీ ప్రపోజల్ పెట్టుంటే వాళ్ళు అప్పుడు ఆ ప్రపోజల్ని ఈ విజయ్ ప్రపోజల్ని కంపేర్ చేసుకొని ఎవరికి మెజార్టీ ఉందో వాళ్ళని పిలవచ్చు. ఇక్కడ ఇంకే పార్టీ క్లెయిమ్ చేయట్లేదు. క్లెయిమ్ చేయనప్పుడు లార్జెస్ట్ పార్టీ విజయ్కి ఇవ్వాలి. విజయ్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసి తర్వాత 2 వారాలు టైం ఇస్తే అతను మెజార్టీ నిరూపించుకుంటాడు. మెజార్టీ నిరూపించుకోవాల్సింది ఎక్కడ గవర్నర్ ముందు కాదు, అసెంబ్లీలో నిరూపించుకోవాలి. గవర్నర్ చేయాల్సిన పని అది. కానీ ఇక్కడ గవర్నర్ క్లియర్గా ఏంటంటే విజయ్కి ఒక రకమైన అన్యాయం చేసినట్టే క్లియర్గా. సో అందువల్ల విజయ్కి రిజెక్ట్ చేశాడు. 118 తీసుకొని రండి అని చెప్పాడు. విజయ్కి ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు గెలిచింది 108, అందులో ఒకటి విజయ్ వదులుకుంటాడు. ఎందుకంటే 2 చోట్ల విజయ్ గెలిచాడు కాబట్టి అది ఇంకా టైం పడుతుంది మళ్ళీ రీఎలక్షన్కి. కాబట్టి 107 ఉంటాయి. 107లో ప్రోటెం స్పీకర్ ఒకరు ఉండాలి. ప్రోటెం స్పీకర్ ఓటు వేయడానికి లేదు, అందువల్ల 106 ఉంటాయి. సో 106 కాంగ్రెస్ ఒక 5 ఇచ్చింది కాబట్టి 111 ఉంటాయి. ఇంకా కావాల్సింది ఎంత? 7 కావాలి. ఆ 7 కుదరలేదు ఇంకా. అంటే సిపిఎం మేము ఉండమన్నారు. తర్వాత వీసీకి విడుదలై చిరుతగల్ కక్షి వాళ్ళు కూడా రాలేదు. పిఎంకే ఇంకా వాళ్ళ డిమాండ్స్ ఏవో ఉన్నాయి, 4 ఉన్నారు. ముస్లిం లీగ్ ఇవ్వమన్నారు. ఇలాగా ఇబ్బందులు అయితే ఉన్నాయి విజయ్కి. ఇవి సెట్ చేయడానికి కొంత టైం పడుతుంది, కానీ అది చేయలేదు. దాంతో ఇప్పుడు ఏమైందంటే ఒక వార్త ఏమనిపిస్తుంది అంటే ఏఐడిఎంకే డిఎంకే కలిసి చేస్తారని. ఏఐడిఎంకే డిఎంకే కలిసినా కూడా వాళ్ళకు కూడా 106 ఉన్నాయి. ఎందుకంటే డిఎంకేకి 59 ఉన్నాయి, ఏఐడిఎంకేకి 47 ఉన్నాయి. సో 2 కలిస్తే 106 సీట్లు, వాళ్ళకి ఇంకా 12 సీట్లు కావాలి. సో వాళ్ళు ఏంటంటే వేరే మేము కలుపుకొని వెళ్తాం ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఇది అవకాశవాద పొత్తు అని చెప్పాలి. ఎందుకంటే డిఎంకే ఏడిఎం బద్ధశత్రువులు. ఇప్పుడు బద్ధశత్రువులు కలిసి మళ్ళీ మేము
గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామంటే ఖచ్చితంగా స్టాలిన్ ఒక కాంప్రమైజ్ అయినట్టు స్టాలిన్ బ్యాడ్ నేమ్ వస్తుంది. రెండోది విజయ్ తరపున అభిమానులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, ఖచ్చితంగా తమిళనాడులో అల్లర్లు తెరలేస్తారు, గమ్మున ఉండరు వాళ్ళు. ఎందుకంటే అన్యాయం జరిగింది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. విజయ్కి ఇంకా సింపతి పెరుగుతుంది. సో దానివల్ల అల్లకల్లోలం అయ్యేది తప్ప ఇంకేం జరగదు. అందుకనే సుబ్రహ్మణ్య స్వామి కూడా గవర్నర్ని తీవ్రంగా విమర్శించాడు. విజయ్నే గవర్నమెంట్ ఫామ్ చేయమని ఆహ్వానించాలి, టైం ఇవ్వాలి, అంతేగాని వేరే వాళ్ళ ఇది చేయకూడదని చెప్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే ఇక్కడేమో ఏఐడిఎంకేమో 2 వర్గాలుగా మారిపోయినాయని చెప్తున్నారు. ఒక వర్గం ఏఐడిఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ మునస్వామి, కేపీ మునస్వామి, ఆయనేమో మేము ఎట్టి పరిస్థితుల్లో విజయ్కి మద్దతు ఇవ్వమని డిక్లేర్ చేశాడు. మళ్ళీ అదే పార్టీలో లీమా రోస్ మార్టిన్ అని ఆమె అంటే దేశంలోనే అత్యంత డబ్బున్న ఎమ్మెల్యేగా చెప్పుకోవచ్చు. 6,000 కోట్లని ఆమె అఫీషియల్ గా డిక్లేర్ చేసింది. ఎందుకంటే లాటరీ కింగ్ శాంటియో మార్టిన్ భార్య ఆమె. ఇక్కడ విచిత్రమే ఉంటే ఈ లీమా రోస్ వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేగా గెలిచాడు ఏఐడిఎంకే నుంచి. అల్లుడేమో అథవా అర్జున్, అతనేమో విజయ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. అంటే ఒకే పార్టీలో 3 సార్ ఇందాక అల్లుడు డిఎంకే, ఈమె ఏఐడిఎంకే, రివర్స్ కొడుకు డిఎంకే, అల్లుడు టీవీకే, ఈమెమో ఏఐడిఎంకే. సో ఒకే ఇంట్లో 3, సో అత్త, అల్లుడు, కొడుకు, అలాగా 3 పార్టీలో ఉన్నారు. అందుకని ఇప్పుడు ఈ అథవా అర్జున్ వెరీ సీనియర్ లీడరు అబ్బాయి, తను ఈ పార్టీలో టీవీకేలో విజయ్ తర్వాత జనరల్ సెక్రటరీ ఆనంద్ ఉన్నాడు. ఆనంద్ తర్వాత ఆ స్థాయి నాయకుడు అనమాట. అంటే టాప్ 3లో టాప్ 5లో ఉంటాడు. ఎందుకంటే జనరల్ సెక్రటరీ ఫర్ ఎలక్షన్ క్యాంపెయిన్ గా కూడా ఈ అబ్బాయి పనిచేస్తాడు. ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. ఒకప్పుడు డిఎంకేలో ఉన్నాడు, వీసీకేలో ఉన్నాడు. డిఎంకేలో ఉన్నప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ ని డిఎంకే పరిచయం చేసింది కూడా ఈ అథవా అర్జున్ అనమాట. సో ఇప్పుడు అందుకనే అథవా అర్జున్ చక్రం తిప్పుతున్నాడు ఇక్కడ ఏఐడిఎంకేని చేర్చడానికి, లేదా డిఎంకేలో కొంతమంది చేర్చడానికి. ఎందుకంటే ఏఐడిఎంకేలో తన అత్త ఉంది, ఇటు డిఎంకేలో ఏమో తన బావమర్ది ఉన్నాడు, తర్వాత తను కూడా డిఎంకేలో ఉన్నాడు. కాబట్టి అతను ఎక్కువగా ఈ పని చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. తర్వాత అతను పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కూడా. అవును, ఇప్పుడు అనాలిసిస్ ఆయనే ఇచ్చినట్టున్నాడు కదా సార్ దీనికి సంబంధించి, తమిళనాడు ఇచ్చాడు. సో అందువల్ల ఇప్పుడు అతను చేస్తున్నాడు, చీలికి వచ్చే అవకాశం కనపడుతుంది. కాకపోతే టైం ఇకపోతే ఇప్పుడు ప్రాబ్లం. సో విజయ్కి అదొక టెన్షన్ ఉంది. సో ఏం జరుగుతుంది, స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతాడా అంటే, ఇందాక ఒక ప్రకటన కనపడింది, స్టాలిన్ నేను ముఖ్యమంత్రి అవ్వను, నేను చెయ్యనని. కానీ చెప్పలేము, రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఆల్రెడీ ఆయన పదవికి రాజీనామా చేసేసాడు. కానీ ఇప్పుడు మళ్ళీ కలవచ్చు కదా, చెప్పలేము. ఏమన్నా ఇవాళ ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీకి కూడా వాల్యూ సిస్టమ్స్ అనేవి ఏమి లేవు. అధికారమే పరమావధి. గతంలో కూడా డిఎంకే బీజేపీతో ఉన్నదే, కొత్తగా ఏమి లేదు. మరి ఎందుకంటే కాంగ్రెస్ మీద కూడా వాళ్ళ కోపం కూడా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో పోలిక ముందేమో అలయన్స్ పెట్టుకొని ఇప్పుడేమో ఇటు జంప్ అయ్యారు అనేది వాళ్ళకు ఉంటది కదా. ఆల్రెడీ తీవ్రంగా విమర్శిస్తున్నారు కాంగ్రెస్ ని ఇటు విజయ్ వైపు రావడం వల్ల. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వెళ్ళిపోయింది కాబట్టి మేము మళ్ళీ బీజేపీకి వెళ్తామని కూడా అనొచ్చు. వాళ్ళు కూడా ఎవరికి ఇక్కడ ఏ రకమైన ఐడియాలజీ లేదు కదా ఇవాళ. కాబట్టి ఏమన్నా జరగచ్చు. సో ఈ రోజు రేపుల్లో తేలే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.